రైట్ ఫస్ట్ అది లేదు అస్సలు లేదు. ఫైనల్లీ సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు అయితే మేము మా ఫ్యామిలీ ఇంకా మా బావ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం. ఇప్పుడు మన షాద్నగర్ నుంచి, మా ఇంటి దగ్గర నుంచి తిరుపతి, తిరుపతి టు అరుణాచలం, అరుణాచలం టు పాండిచ్చేరి, మొత్తంగా అయితే ఒక 4-5 days ప్లాన్ చేసినాం ట్రిప్ అయితే. చూడండి ఎట్లయితుందో. పెట్రోల్ బంప్కి వచ్చాము ఇప్పుడే. పెట్రోల్ బంప్ మా అక్కాయి, మా క్యాండీ సే హాయ్. మమ్మీ హాయ్, డాడీ హాయ్, బా హాయ్ అబ్బా. మేమందరం ఇంటి దగ్గరనే తినేసి ఎక్కినాము. ఇంకా మా డ్రైవర్ అంకుల్ డిన్నర్ వేస్తారంటే బండి ఆపినాం చూసేపు. ఫైనల్లీ తిరుపతికి అయితే వచ్చేసినాం. నా ఫేస్ చూసి భయపడకండి, నేనే నిద్రలోకి లేచి బ్లాంక్ అయిపోయాను ఒక 2 seconds ఏం చేయాలని చెప్పేసి. సో గైస్, ఇప్పుడు మనం తిరుపతికి అయితే వచ్చేసినాం. తెలుసు కదా, ఇక్కడ చెకింగ్ ప్రాసెస్ ఉంటుంది చూడండి. యాజ్ యూజువల్గా లైన్ అయితే పెద్దగానే ఉంది. 8:30కి అయితే స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర నుంచి. ఇక్కడికి రానికి ఒక 3:30 అవుతుంది టైం. ఇప్పుడు 3:30 వరకు అయితే వచ్చేసినాం. డ్రైవర్ అంకుల్ అయితే 140-130 స్పీడ్లో అయితే జల్దీ కొట్టేసాడు. అమ్మో, నిద్ర పట్టిందా నిన్న? గుడ్డు నీకు? డాడీ ఎక్కడికి వెళ్ళి లెటర్స్ మామ్? లెటర్స్ వచ్చేసి ఇక్కడ ఇవ్వాలి మార్నింగ్ 7 to 2. లెటర్స్ విల్ బి రిసీవ్డ్ ఫ్రమ్ 7 AM to 2 PM. ఇప్పుడు ఎంత అవుతుంది? 5 o'clock అవుతుంది. ఇది ఓపెన్ చేస్తారంట. అంటే లెటర్స్ కూడా ఇంత పెద్ద క్యూ ఉంది. లెటర్స్ కూడా ఇంత పెద్ద లైన్ ఉంది, క్యూ ఉండొచ్చు నాకు తెలిసి. అందుకే మార్నింగ్ ఫస్ట్ చెద్దరు తీసుకురావాలా అనుకుంటా. ఇంకా 5 to 7 అయితే మేము అనుకున్నాము. మా డాడీ అయితే లైన్లో నిల్చొని ఉన్నాడు. మా డాడీ అయితే ఒక ప్లాన్ చెప్పిండు, రూమ్స్ వీలైనంత లేట్గా తీసుకుందామని చెప్పేసి. ఎందుకంటే దాని నెక్స్ట్ డే మేము జల్దీ చెక్అవుట్ చేయకుండా మాకు కొంచెం టైం మిగులుతుందని చెప్పేసి ఈరోజు రూమ్కి అయితే లేట్కి వెళ్ళినాం. 9:30-10కి ఆ టైంకి అయితే వెళ్ళినాం. సామాన్లకు, మీ బండికి, మీ అందరికి కావాల్సింది వాళ్ళు ఏమడుతుంది కదా వాళ్ళు అడుగుతున్నా మీ వాళ్ళు అంటే అమ్మ రాదు వచ్చారు అవి రాదు. తిరుపతికి వచ్చామంటే ఆ ఫీలింగే వేరేలా ఉంటుంది. ఎక్కడ చూసినా నీట్నెస్ మొత్తం ఇంకా కామ్ ఉంటుంది. తిరుపతి అంటే తిరుపతే. ఇంకా రిఫ్రెషింగ్ ఏమంటారు? రిఫ్రెషింగ్ ఆల్రెడీ రిఫ్రెష్డా. ఇంకా నేను గిట్టంగా కాఫీ తాగేసి రూమ్కి అయితే చెక్ ఇన్ చేయడానికి వెళ్తున్నాము. ఇంకా వెళ్ళేదారిలో టిఫిన్ సీటంగా వేసేసినాము. టిఫిన్ ఎట్లు టిఫిన్ చేసేసినాం అందరం. మా టిఫిన్ ఎట్లుంది ఇప్పుడు నేను చెప్పు? కాలేదు. టిఫిన్ 80 rupees 70 rupees ఇచ్చారు. ఏదో ఒకే తినేస్తాం సరదాగా. చిన్నప్పటి నుంచి మన ఫస్ట్ ఫ్రెండ్ మన మమ్మీ డాడీ. మమ్మీ ఫ్రెండ్ నాకు చిన్నప్పటికి వెళ్ళి ఎప్పుడు ఫ్రెండ్స్ లాగానే ఉంటాం ఇంట్లో ఇటంగా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అమ్మా. థ్యాంక్ యూ బేటా, నీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. ఇన్ ఆ రూమ్ ఓన్లీ వన్ డేకి. తమ్ముని బెడ్రూమ్ ఓకే. ఇది బాగా ఓకే. కాదు ఇప్పుడు ఇది నా బెడ్రూమ్ ఎందుకు మా బావ మొత్తం 4 రూమ్లు బుక్ చేసారు. ఇదేంటి హాల్? పేపర్ చదవడానిక? ఎక్కడ? తిరుపతిలో ఎంజాయ్ వాల్కనీ వ్యూ.
ఇప్పుడు ఈ బెడ్రూమ్ నాకు కాదు, ఎందుకంటే ఈ 2 బెడ్లు నేను చేయలేను. నువ్వు అంటే దొడ్డు గుంటావు కాబట్టి నీకు కావాలా బెడ్రూమ్? ఆరు బాత్రూమ్ కడుక్కున్నావా నువ్వు? డాడీ చెప్పులు ఎవరు నీవు? డాడీ అవునా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే డాడీ. థ్యాంక్ యూ నాన్న. ఐ విష్ ది సేమ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. రూమ్ టూర్ చూసారు కదా ఇంతకుముందు. అందరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయినాం, స్నానాలు చేసేసినాం. ఇక ఇక్కడ నుంచి చిన్న చిన్న గుడిలు ఏమైనా ఉంటే ఇక్కడ చూద్దామని అనుకుంటున్నాం. రేపైతే దర్శనం ఉంది మాది, బ్రేక్ దర్శనం తీసుకున్నాం రేపు బర్త్డేకి. సో ఈరోజు అయితే ఇక్కడ ఉన్న చిన్న చిన్న టెంపుల్స్, జపాలి టెంపుల్ ఇంకా సంథింగ్ ఏదో చెప్పారు, అవైతే కవర్ చేయడానికి వెళ్తున్నాం. చూద్దాం అందరు రూమ్లో ఏం చేస్తున్నారు. మమ్మో ఆర్ యూ రెడీ? గుండు రెడీయా? ఏయ్ నీ జుట్టు ఎడుకోయింది. మా బావగారు తొందర పెడుతున్నారు అందరినీ, ఫాస్ట్ ఉంటాడు మా బావ. ఫిట్ చెక్. నీ జుట్టు ఏది? ఎవరికి ఇచ్చినా పెట్టా జుట్టు? అది దాదాకి ఇచ్చినావా? గుండు గుండుని జుట్టు ఇది డాడీ. ఒక్కసారి మీ వాయిస్ నాన్న కొంచెం నా వాయిస్ కూడా రికార్డ్ చేయరా, నా వాయిస్ బాగుంటది. ఒక్కసారి అట్లా. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాం అంటే వరాహ అవతారం చూసుకొని మా ఫ్రెండ్ కాల్ చేసిండు, చూసుకొని లంచ్కి వెళ్దాం. గైస్ ఇప్పుడైతే మనం వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ దర్శనం అక్కడ చేసుకోవాలంట కదా, మెయిన్ టెంపుల్ కంటే ముందు ఇక్కడ చేసుకోవాలని విన్నా. మమ్మీ చున్ని కింద పడుతుంది. డాడీ పట్టుకున్నావా? పనులు బయట పడుతున్నాయి. అరే చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. లైన్ అయితే చాలా పెద్దగా ఉండే శ్రీ వరాహస్వామి టెంపుల్ దర్శనంకి. మొత్తానికి అయితే దర్శనం బాగానే జరిగింది. ఒక 1 అవర్ పైన పట్టింది. ఇక ఇక్కడ నుంచి మేము అన్నదానంకి అయితే వెళ్తున్నాం. అన్నదానంకి అయితే వచ్చేసినాం. లైన్ చూసినారు కదా, అసలు క్రౌడ్ చాలా మంది ఉండే, వెయిటింగ్లో అవుతున్నాము. ఇంకా టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి ఇక మనం ఫోటోలు దిగేసినాం. ఈ వీడియో చూస్తుంటే మీకైతే ఒక చిన్న డౌట్ అయితే రావచ్చు. మేమందరం అయితే ప్లేట్లో తింటున్నాము, నార్మల్గా అయితే అరిటాకులో తింటాం కదా. మేమైతే డైనింగ్ హాల్ నెంబర్ 4కి అయితే వచ్చినాము. ఒక దిక్కేమో ప్లేట్లలో పెడుతురు, ఇంకో దిక్కేమో అరిటాకేసి పెడుతురు. అక్కడ దిక్కు అయితే ఫుల్ అయిన ఉండే, అందుకే మేము ఇటు దిక్కు వచ్చినాము. డాడీ భోజనం ఎలా ఉంది? శ్రీవారి భోజనం చాలా బాగుందా? మా బావగారి కూతురు ఆరోయికి దింపేయడానికి తన ఫ్యామిలీ మెంబర్స్ 3 కలిసి కుస్తీ పడుతున్నారు. మేము మా ఫ్యామిలీలో అందరం పెద్దవాళ్ళు కాబట్టి ఇక్కడ కూర్చొని చక్కగా చల్లగాలికి కబుర్లు పెట్టుకుంటాం. మా డాడీ వడ బాగుంది అన్నాడు, మసాలా వడ అన్నప్రసాదంలో. అమ్మ నీకేం నచ్చింది? స్వీట్ ఇష్టమా? సాయి నీకేం నచ్చింది? అన్నీ బాగుంది, అన్నదానంలో అన్నీ బాగుంది. ఇంకా అందరం తినేసి జపాలి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. టెంపుల్కి అయితే వచ్చేసినాం. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉండే. వెహికల్ ఓన్లీ కొంచెం దూరం వరకే వస్తుంది, దాని తర్వాత అందరం మెట్లు ఎక్కుంటూ పోవాలి. మాకు దగ్గర 1 to 2 కిలోమీటర్స్ అయితే నడిచినాము. మొత్తం ఫారెస్ట్ లోపలికి వెళ్ళి ఉంటుంది. పాలధార పంచదార గుర్తుకొచ్చిందా? తెలిసిందే కదా. నేను మా మమ్మీ మా తమ్ముడు నడుస్తున్నాం. మా డాడీ అక్కడ చాలా దూరం ఉన్నట్టు చూపిస్తా. దిస్ ఈస్ ఇండియన్ డాడ్స్. ఎంత దూరం ఉన్నాడు చూడండి. ముందర ఇచ్చి పెడతాడు పోతుంటాడు, వెనకాల ఇచ్చి పెడతాడు పోతుంటాడు. అమ్మ నీకు లైట్గా ఆయాసం వస్తున్నట్టుంది. లేదు అస్సలు లేదు. అంత మంచిదేనా? అంత మంచి. దమ్మా పుట్టు సాయి.
ఆరో ఏడుస్తుంది హ్యాండ్ బ్యాగ్ కావాలని. పెద్దయినాక వీడియో చూపిద్దాం. సిగ్గు మోహన్ దాచుకొని ఏడుస్తుంది. మోహన్ దాచు అరే ఇక వీడియో తీస్తున్నా. వీడియో ఇంకా దర్శనం అయిపోయినాక రిటర్న్ వచ్చేసినాము. మన వెంకటేశ్వర స్వామి దర్శనం రేపు కాబట్టి ఈరోజు ఎట్లా మొత్తం ఫ్రీయే. ఇంకా మా మమ్మీ మా అక్క చిన్నపిల్లలు పార్క్ చూస్తుంటే మేము అందరం ఇక్కడ వండుకున్నాము, రెస్ట్ తీసుకో. ఎట్లా ఈవినింగ్ అంతా ఫ్రీయే కాబట్టి మమ్మీ వాళ్ళు షాపింగ్ చేస్తామని చెప్పారు. ఇక అందుకే మమ్మీ వాళ్ళని షాపింగ్కి దింపడానికి వెళ్తున్నాము. మా డాడీ మా బావనేమో దర్శనం గురించి వెళ్తున్నారు. ఇంకా నేను మా తమ్ముడు మా బావ అగరబత్తులు తీసుకురామంటే తీసుకురావడానికి వెళ్తున్నాం. మా బావ లాస్ట్ 2 years నుంచి అగరబత్తులు అయితే ఈ నుంచే తీసుకుపోతాడు. ఎందుకంటే ఈ అగరబత్తులు వెంకటేశ్వర స్వామి పూజకు అలంకరించిన పూలతోటి తయారు చేస్తారు. ఒక్క బాక్స్ వచ్చేసి 1125 రూపీస్ పడ్డది. మేమైతే 2 బాక్సులు తీసుకున్నాము. ఇంక అందరం అయితే కలిసేసి ఒక ఫోటో అయితే దిగేసినాం. దాని తర్వాత రూమ్కి వెళ్ళి రూమ్ దగ్గరనే తినేసినాం. ఇంకా తిరుపతికి వచ్చినామంటే గోబీ ఫ్రైడ్ రైస్ పక్కా తినాల్సిందే. ఇంకా రేపు దర్శనం ఎట్లయిందో చూడాలనుకుంటే నెక్స్ట్ బ్లాగ్లో చూడండి.